హాయ్ అండి. ఈరోజైతే చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేసి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ సైడు ఏమని పిలుస్తారో చెప్పండి. అలాగే మా సైడ్ అయితే చెక్కలని పిలుస్తాము. సో ఇప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో స్నాక్ బాక్స్లో మనం ఈజీగా ఇలాంటివి చేసేసి అయితే పిల్లలకి పెట్టుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్ ఎలా చేస్తామో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేసి అయితే ఈ వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము. ముందుగా దీనికి బియ్యపిండి అయితే కావాలి. సో బియ్యపిండిని అయితే జల్లించేసుకొని పట్టుకుందాము. నేను 2 కప్స్ ఆఫ్ బియ్యపిండి అయితే తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ బియ్యపిండికి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది హీట్ చేసి పక్కన పెట్టుకోండి. కారం ప్లేస్లో నేనైతే పచ్చిమిర్చి అల్లం అయితే వేస్తున్నాను. అలాగే ఉప్పు, జీలకర్ర, వాము అండ్ హాఫ్ అన్ అవర్ ముందర మీరు పెసరపప్పు అయితే నానబెట్టేసుకోండి. అలాగే ముందుగా వాటర్ హీట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ వాటర్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలాగే కొంచెం చాప్ చేసుకున్న కరివేపాకు, సాల్ట్, జీలకర్ర, అలాగే ఏదైతే ముందైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసిన పెసరపప్పు కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. సో తర్వాత కొంచెం కొంచెం వాటర్ హీట్ పోసుకుంటూ చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోండి. చెక్కలు అయితే చాలా ఈజీగా క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా మంచిగా వస్తాయి. సో ఎలాంటి వారైనా పళ్ళు లేని వారైనా పళ్ళు ఉన్న వాళ్ళని ఈజీగా కొంచెం తినచ్చు. సో అంత హార్డ్గా ఉండవన్నమాట. సో ప్రాసెస్ చూసేయండి. ఇలా చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకొని ఇట్లా కొంచెం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ పోసుకొని బౌల్లో పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని చేసి పెట్టుకున్న ఉండలు అయితే ఇందులో పెట్టేసుకొని మనం చక్కల్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొన్ని నెక్స్ట్ అంత పిండినంతా కూడా బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని ముందుగా పెట్టుకుందామని ఇలా సెట్ చేశాను అనమాట. సో చూస్తూ ఉండండి. సో ఈ మధ్య పిల్లలకి చాలా అంటే ఇది గ్యాస్ అలాంటివి వచ్చే ఐటెం కూడా కాదనమాట. సో బియ్యపిండితో కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఎలాంటి వారు కూడా తినొచ్చు. సో నేను బాల్స్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం. వాటిని ప్రెస్ చేసుకొని పెట్టుకుందాం. ఇందులో నేను ఇట్లా గ్లాస్తో ప్రెస్ చేస్తున్నాను. ఫ్లాట్గా ఉన్న దాన్ని తీసుకొని దాంతో ప్రెస్ చేస్తున్నాను కదా. మీరైతే పూరీ ప్లేస్ ఉన్నా కానీ పూరీ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. బట్ నాకు అది ఎట్ ప్రజెంట్ లేదు కాబట్టి నేనైతే ఇలాగా ఫ్లాట్ ఉన్న ఐటెం తీసుకొని దాంతో ప్రెస్ చేసుకుంటున్నాను. ఇట్లా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ సైడ్ పెట్టేసుకోవాలి. అట్లా అన్నీ చేసుకొని ఒకేసారి సో మీరు చేసుకున్నారంటే టైం సేవ్ అవుతుంది అనమాట. దీనికి 2-3 కావాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా తక్కువ పిండే కాబట్టి అంతేం అవసరం ఉండదు. సో ఎవరైనా సింగిల్గా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి రుద్ది పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకొని హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏవైతే చేసి పెట్టేసుకున్నామో వాటిని చెక్కలు ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఉడుకుగా వస్తుంది కదా బాల్స్గా, అది ఆగిపోయే వరకు మనము దీనిలో ఫ్రై చేసుకోవాలి. అదంతా ఆరిపోయిన తర్వాత తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకి, పెద్దలకి స్నాక్ ఐటమ్స్గా అంటే ఎలాంటి వారైనా ఈజీగా తినొచ్చు. సో నా ఐటమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.